ఆంధ్రప్రదేశ్లో 5-6 రోజుల నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావాల్సిన మే నెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వచ్చే 3-4 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత 2-3 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుతుందంటున్నారు. ఒకవేళ వర్షాలు తగ్గుముఖం పడితే కొన్ని చోట్ల ఎండల ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలుల కలయికతో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కోస్తాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాత్రికి కొన్ని చోట్ల వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 52, అనకాపల్లిలో 50, ప్రకాశం జిల్లా డోర్నాలలో 50.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు విజయనగరం, మన్యం, అల్లూరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో మోస్తరుగా వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ వివరించింది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.